రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మునగనూరు సర్వే నెంబర్ 44లో దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి పరాధీనమైనట్లు ఉన్నతాధికారులే గుర్తించారు. రికార్డుల ట్యాంపరింగ్ జరిగినట్లు తేలినా పోలీసులకు ఫిర్యాదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం శాఖాపరమైన విచారణ పేరుతో కాలం గడుపుతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై, వారికి సహకరించిన అధికారులపై క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోవటం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఉన్నతాధికారుల విచారణ పూర్తయ్యాక వారి ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది. ఈ ఉన్నతాధికారులు ఇటు విషయమై హియరింగ్స్ కూడా చేయడం జరుగుతుంది. తదుపరి ఉత్తర్వుల ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. దీనిపైన పిఎస్లో ఎందుకంటే ఉన్నతాధికారులు అప్రూవ్తోనే 2023లో జరిగింది కాబట్టి దీని మీద మనకు క్లారిటీ వచ్చిన తర్వాతనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 70 ఏళ్ల రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్న స్థలం సులోచన పేరిట ఎలా మారింది? 200 కోట్ల ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ జరుగుతుంటే సబ్ రిజిస్ట్రార్లు ఎలా అనుమతించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక మరెవరి ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం సస్పెన్షన్లతో సరిపెట్టి అసలు నిందితులని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఎట్లా పుట్టింది ఇది? మేరుగోపాల్ ఎట్లా పుట్టిండు? ఈ పేపర్లో ఎవరు పుట్టించారు? 44 ఎకరాల 10 గుంటల భూమి అధిక పేపర్ పరంగా ఇది ప్రభుత్వం వారు రెవెన్యూ శాఖ ఇచ్చింది. ఏమనిచ్చారు? గౌరాని సర్కారీ పరంపరగా ఇచ్చింది. ఓకే, ఇది ఎవరు ఇవన్నీ సృష్టిస్తున్నారు? దీని మీద పూర్తి విచారణ చేసి దీని మీద ఎవరెవరైతే ఉన్నారో ప్రతి వాళ్ళను చట్టపరమైన చర్యలు తీసుకొని, శాఖపరమైన చర్యలు తీసుకొని వీళ్ళ మీద కఠినంగా శిక్షించాలి. కాన్షియన్స్ మొత్తంలో శిక్షించాలి. ఇలాంటి అక్రమాలు మొత్తం తీయాలి. ప్రభుత్వ భూముల ఆక్రమణ కేసుల్లో సాధారణంగా వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసే అధికారులు మునగనూరు వ్యవహారంలో మాత్రం విచారణల పేరుతో జాప్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈలోపు నిందితులు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకునే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు చేసిన అధికారులు, నాలా సర్టిఫికెట్లు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మునగనూరు భూ వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. హైదరాబాద్ నగర శివార్లోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం మునగనూరు, విజయవాడ నాగార్జునసాగర్ జాతీయ రహదారుల మధ్య ఉన్న అత్యంత విలువైన ప్రాంతం. ఇక్కడ ఎకరం భూమి ధర 15 కోట్లకు పైమాటే. అలాంటి ప్రాంతంలో సర్వే నెంబర్ 44లో 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గత 70 ఏళ్లుగా రెవెన్యూ రికార్డుల్లో ఇది ప్రభుత్వ పోరంబోకు భూమిగానే నమోదైంది. కొనుగోలు, విక్రయాలకు వీల్లేని నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూమిపై భూబకాసురుడ కన్ను పడింది. ధరణి పోర్టల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు అధికారులతో కుమ్మక్కై ఈ భూమిని కాజేసే కుట్రకు తెరలేపారు. ప్రభుత్వ భూమికి ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు లేకపోయినా కె సులోచన పేరుతో 7.16 ఎకరాలను పట్టాభూమిగా మార్చి పాస్బుక్ జారీ చేశారు. ఆ తర్వాత 2024 మే 28న రాత్రి 9:29 అదే భూమిని మేరుగు గోపాల్ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. మరో 4.25 ఎకరాలను జూన్ 26న రాత్రి 11:17 అదే వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. సాధారణ ప్రజలకు పగటిపూట కూడా రిజిస్ట్రేషన్ స్లాట్ దొరకని పరిస్థితుల్లో అర్ధరాత్రి వేళల్లో రిజిస్ట్రేషన్లు జరగటం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. ఈ అక్రమాలను దాచిపెట్టేందుకు మరో మాయాజాలానికి తెరతీశారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో సర్వే నెంబర్లు 44/2, 44/4గా నమోదు చేసి పట్టాదారు పాస్బుక్లో వాటిని 44/10, 44/11గా మార్చారు. అనంతరం వ్యవసాయేతర భూమిగా మార్పు చేసినప్పుడు అదే భూమికి 44/8, 44/9 సర్వే నెంబర్లు కేటాయించారు. చివరికి ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లోనూ అసలు వివరాలు కనిపించకుండా రికార్డుల్లో మార్పులు చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే 200 కోట్ల విలువైన ఈ భూ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో కథ అడ్డం తిరిగింది. సిసిఎల్ఏ సుమోటోగా కేసు నమోదు చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఇప్పటికే ఆ 12 ఎకరాల భూమిని తిరిగి నిషేధిత జాబితాలో చేర్చారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన ఈ కుంభకోణం వెనుక అసలు సూత్రధారులు ఎవరు, అధికారులకు అండగా నిలిచిన పెద్ద తలకాయలు ఎవరు అన్నది ఇప్పుడు విచారణలో తేలాల్సి ఉంది.
పేదలకు పంచాల్సిన అసైన్డ్ భూములన్నీ ఇవి. మనం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం మునుగనూరులో ఉన్నాము. ఇది సర్వే నంబర్ 44/2 సర్వే నంబర్. ఈ సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి అంతా కూడా పూర్తిగా అన్యాక్రాంతమైంది. నకిలీ పత్రాలను సృష్టించారు, రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి పూర్తిగా అన్యాక్రాంతమైంది. నకిలీ పత్రాలను సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులంతా కూడా గుర్తించారు. కానీ నకిలీ పత్రాలు సృష్టించిన అది వారిపై ఎటువంటి చర్యలు లేవు. వారిపై రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన దాఖలాలు అయితే లేవు. సర్వే నంబర్లు మార్చి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ప్రభుత్వ భూమి అంతా కూడా నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసుకోవడంపై స్థానికులంతా కూడా బగ్గుమంటున్నారు. దీనిలో మనతో మాట్లాడడానికి స్థానికులు కూడా ఉన్నారు. ప్రభుత్వ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయినట్లు మీరు ఎట్లా గుర్తించారు? 2024 మే 28 తారీఖు నాడు మెరుగు గోపాల్ పేరు మీద సులోచన పేరు నుండి మెరుగు గోపాల్ పేరు మీద అయిందన్నట్టు. మళ్ళీ 22 ఆగస్టు 2024 నాడు వాళ్ళు మార్పిడి జరిగింది అన్నట్టు. వాళ్ళు నాలా కన్వర్షన్ దగ్గర పోతే వాళ్ళు అక్కడ సీసీఎల్లో ఆపిరు కాబట్టి ఇది బయటపడ్డది అన్నట్టు. దాంతోపాటు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ వాళ్ళ దగ్గర కొన్ని అరాచకాలు జరిగినాయి కాబట్టి వాళ్ళ కొద్దిగా మూటలు పోలే కాబట్టి ఈరోజు వాళ్ళు మనకి ఏం చేసినట్టే వాళ్ళ దాంట్లో కొన్ని రాగానే పేపర్లకు వచ్చినాయి అన్నట్టు. ఆ పేపర్ రాని నిన్న మొత్తం అధికారులు దిగిరన్నట్టు. ఆ 44 అంటే అసెంబ్లీ ల్యాండ్ వాస్తవమే కాదంటలేమను. పైసలు పట్టి ఉంది కాబట్టి పైసలు పెట్టి కొన్నాం కాబట్టి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకి అనాధికారికి ఇచ్చింది కాబట్టి ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వద్దు, మేము అడ్డుపడితే మాకు అరెస్ట్ చేయించినట్టు ఎమ్మెల్యే గారు అన్నట్టు. ఎమ్మెల్యే గారు అరెస్ట్ చేపించి మేము ఆల్రెడీ కోర్టుకు పోయినాం. కోర్టుకు పోతే ఆల్రెడీ ఎంఆర్ఓ మీద, ఆర్డీఓ మీద, కలెక్టర్ మీద కంటెంప్ట్ కేసు వేసినాం. కంటెంప్ట్ కేసు వేసినా అనధికారికి వాళ్ళు కడుతూనే ఉండనట్టు. మా దుర్గానగర్ బోర్డు వీకేసి వీళ్ళు మెరుగు గోపాల్ అంటే వాళ్ళు బోర్డు వీకేసి ఆర్టీసీ వాళ్ళ బోర్డు వీకేసి మాకు ఆల్రెడీ అన్యాయం చేస్తారు కాబట్టి మేము కట్టవద్దని అడ్డుపడితే గిట్ట పోలీసులు అరెస్ట్ చేస్తారు మాకు అన్నట్టు. ఈ 44/1 అనే ఈ ల్యాండ్ ఏదైతే మునుగనూరులో ఉన్నదో దీంట్లో ఆ 1987లో ఎప్పుడైతే లేఅవుట్ అయిందో ఆ టైంలో అంతా లేఅవుట్ అయినప్పుడు అంతా ఉన్నోడు లేనోళ్ళు గరీబ్ వాళ్ళు అంత పూటకు లేనోడు అలాంటి వాళ్ళందరూ వెంచర్ అయిందన్న వాళ్ళకు అది చాలా ఒక ప్లాట్ కొనేసుకొని పెట్టుకున్నారు. అందరం వాళ్ళతో పాటు మేము అందరం తీసుకొని ఉన్నాం అక్కడ. 82 నుంచి ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాల నుంచి అదే పొజిషన్లో ఉంటూ అదే కబ్జాలో ఉన్నాం అందరం. దరిదాపులో లేఅవుట్ అయిన తర్వాత చాలా రోజులు పర్మిషన్లు వచ్చినాయి, రిజిస్ట్రేషన్లు అయినాయి, తర్వాత కొంతమందికి హౌస్ పర్మిషన్లు వచ్చేసినాయి. ఈ రకంగా నడుస్తూ ఉంది. అయితే దీంట్లో కొన్ని రోజుల తర్వాత ఇది గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ అని చెప్పేసి కొద్దిగా ఎంఆర్ఓలు ఆపిన తర్వాత మరి మేము ఎన్నిసార్లు పోయి వాళ్ళని సంప్రదించినా అయ్యా మరి మేము అంతా గరీబోళ్ళం కదా, ఉన్నోళ్ళమే కాదు కదా, ఉన్నోనికి ఇస్తలేవు కదా, మరి లేనోనికి మరి ఇల్లు కట్టుకోవడానికి ఏం కష్టం అవుతుంది, మేము తీసుకునేది ఏంది తల 1000 గజాలు కాదు కదా, తల 200 గజాలు 150 గజాలు అట్లా ప్లాటింగ్ వాడు కూడా ప్లాట్ చేసి వాడు వెంచర్ చేసి అమ్మితే తీసుకున్నాం. దీన్ని ఈ మధ్య కాలంలో ఉన్న ఇప్పుడైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కానివ్వండి, లేదంటే ఇంకా రోడ్డు రవాణా మినిస్టర్ ఆయన వాళ్ళ తమ్ముడు గారు కానీ ఈ ముగ్గురు కలిసేసి దీన్ని మొత్తం ఆల్మోస్ట్ ఏదన్నా సరే మనం చేసుకోవాలి, దీన్ని అదో రకంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని బినాములను పెట్టేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత వాళ్ళు పంచుకునేటప్పటికి వాటా పంచుకునేటప్పటికి వీళ్ళ వాటా వాళ్ళ వాటా అనే విధంగా ఇది బయటకు వచ్చిన విషయం సార్. ఈ 12 ఎకరాల భూమిని ఏమో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. భూమి మామూలుగా ఇది వీళ్ళు ఊరులో ఎవరు పబ్లిక్ ప్రాపర్టీ కోసం అందరికి పనికొస్తుంది అనేది ఉద్దేశంతో ఇది ఆల్రెడీ ఇది ఖాళీ ఉంది. దీని ఖాళీ ఉంది. దీన్ని ఏం చేసిరంటే ఇది 12 ఎకరాలు తీసుకుంటే వాళ్ళ అది పోతుందో అది పెడితే ఇది పోతుంది అనుకురేమో, ఇది అది కలిపి మొత్తం స్వహా మేము చెప్పుకున్నందుకు అది కూడా మాది కూడా కలుపుకొని 2 మింగేసారు. ఎంపీ ఎమ్మెల్యేలకు ఒక నిబంధన, పేదలు ఇల్లు కట్టుకుంటే మరో నిబంధన అని ప్రశ్నిస్తున్నారు స్థానికులందరూ. రంగారెడ్డి జిల్లా మునుగనూరులోని సర్వే నంబర్ 44లో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైపోయిందని చెప్పి బీఆర్ఎస్ నేతలంతా కూడా స్థలాన్ని వచ్చి పరిశీలించడం జరిగింది. దీని విలువ దాదాపు 200 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని చెప్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ప్రభుత్వ భూమి అంతా కూడా మీ హయాంలోనే రిజిస్ట్రేషన్ అయ్యిందని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. దానికి మీరు ఏం చెప్తారు సార్ కాంగ్రెస్ నుంచి? ప్రభుత్వం 24లో ఎవరి ప్రభుత్వం ఉన్నదండి? 24లో ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఎవరి మీద దిమ్ము ఎత్తిపోయాలని చూస్తున్నారు? దీన్ని కాపాడింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ గారు ఇలాంటి యొక్క ఆలోచనలు ప్రభుత్వ భూములు ఉంటే ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి వారు గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఖచ్చితంగా ప్రభుత్వ భూములన్నీ కాపాడిన ఘనత బీఆర్ఎస్ పార్టీది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఈ యొక్క మున్గనూరులో ఉన్నటువంటి 44/1 సర్వే నంబర్ ఏదైతే ఉన్నదో
12 ఎకరాల భూమి అన్యాక్రాంతం. ఈ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఇక్కడ శాసనసభ్యుడు అయితే ఎవరున్నారో రంగారెడ్డి, ఇద్దరు కలిసి దీన్ని భయభ్రాంతులను చేసి ఒక ఎంఆర్ఓను నిలబెట్టి రాపించుకున్నారు. ఆయనను కూర్చుండబెట్టి కూడా నిలబెట్టి రాయించుకుని రాత్రి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. రాత్రి ఎవరైనా చేసుకుంటారండి? ఎక్కడైనా ఏదైనా ఉన్నదా? ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఒక సర్వే నెంబర్ ఒక సంవత్సరంలోనే 3 సర్వే నెంబర్లుగా మార్పిడి ఎట్లా అవుతుంది చెప్పండి? 3 సర్వే నెంబర్లు 3 పేర్ల మీద చేంజ్ చేసుకోవడం, సర్వే నెంబర్లు చేంజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇది కబ్జా చేసినటువంటి యొక్క ఘనత ఎంపీకి ఎమ్మెల్యేకే దక్కింది కాబట్టి ఖచ్చితంగా ఏది ఏమైనా సరే ఈ ప్రభుత్వ భూమిని అధికారులు ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత. ఆనాడు నేనున్న నాడు ఖచ్చితంగా ఈ యొక్క 12 ఎకరాలను దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్పి బోర్డు పెట్టియడం జరిగింది, ప్రొబిటెడ్లో పెట్టియడం జరిగింది. ఇది ప్రజల కోసం, మున్గనూరులో ఉన్న 50 కాలనీలో ఉన్న ప్రజానిల కోసం ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక మినీ ప్లేగ్రౌండ్ కావాలి, స్టేడియం కావాలని, అదేవిధంగా పెద్ద పార్క్ కావాలని, అదర్ దాన్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి పబ్లిక్ పర్పస్ కోసం కావాలని ఈ ల్యాండ్ అంతా కూడా తీసుకోవడం జరిగింది, ఆనాడు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ మొత్తం కబ్జా చేసుకుని రాత్రి 12-11 గంటలకు కూడా రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం జరిగింది. వారం లోపలనే ఒకరి పేరు మీద, అటు తర్వాత ఇంకొకరి పేరు మీద, అటు తర్వాత నాలా ట్రాన్స్ఫర్ కూడా ఒక వారం లోపలనే చేయించుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థమేమైతుంది? దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టు రాత్రి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సార్, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న మెరుగు గోపాల్ అనే వ్యక్తి మీ అనుచరుడే అని చెప్పి వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. అది వాస్తవమేనా సార్? మీ అనుచరుడుగా ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్ జరిగిందంటున్నారు. ముడుపు గోపాల్ ఎవడో, మడుపు గోపాల్ ఎవడో నాకు ఇంతవరకు వాని ముఖం చూడలేదు, వానితోటి మాట్లాడలేదు నేను. వాడు ఎక్కడున్నాడో ఇప్పుడు వచ్చి 10 మందిలో తీసుకురండి, ఆయన ఎవడు అనేది నేను గుర్తుపట్టా. ఎందుకు అబద్ధాలు ఆడతారండి? ఇంత దొంగ అబద్ధాలు ఆడాల్సిన అవసరమా? ఆయన్నే సాక్షి చేయమనండి, ప్రమాణం చేయమనండి. ఆ గోపాల్ని సార్ దగ్గర ఎప్పుడన్నా వచ్చి మాట్లాడిండా అని. ఇంతకన్నా ఎక్కువ నాటకాలు అవసరమా? ఇది చేసింది 24లో ఎవరి ప్రభుత్వం ఉన్నదండి? రిజిస్ట్రేషన్ చేసుకున్నది రాత్రి 9:35 రిజిస్ట్రేషన్ అయింది. ఎట్లయింది? డేటు, టైము అన్ని కూడా నేను చెప్తా ఉన్నా కదా. ఇది వాస్తవం కాదా? ఒకరి పేరు మీద, సులోచన పేరు మీద అయింది, అటు తర్వాత నీ మడుపు గోపాల్ పేరు మీద చేసుకున్నారు. ఇప్పుడు మడుపు గోపాల్ కూడా నాలా మీద చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇవాళ బయట పెద్ద మనుషులకు వాళ్ళకు కూడా వాళ్ళ పేర్ల మీద ఎకరాల భూమి చేయాలి అని చెప్తే పంపకాల విషయంలో గొడవ జరిగింది కాబట్టి ఇది బయటపడ్డది. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మధ్య వాటాల పంచాయతీ వచ్చింది, దాని వల్లనే వచ్చిందంటున్నారు. వాటాల పంచాయతీకి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నువ్వు నేను మాట్లాడుకున్నది ఎవడు వింటాడండి? 1 ఇయర్ కిందనే గొడవ జరిగింది. ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? అరే నేను ఇది ఒక్కటి చేసుకుంటా కాదు, నేను కూడా ఎంపీనే కదా, ఈ ఒక్క విషయంలో నన్ను తలదూరుస్తావు ఎందుకు నువ్వు అని చెప్పి రంగారెడ్డిని అడిగిండు. లే ఇది నా ఊరు, ఖచ్చితంగా నేను ప్రమేయం లేని, నాకు తెలియంది, నువ్వు ఎట్లా చేసుకుంటావు అని చెప్పి గొడవ పడ్డారు. అటు తర్వాత కాంప్రమైజ్ చేసిన ఆయన తమ్ముడు ఎవడైతే రామరెడ్డి ఉన్నాడో ఆయన, గోపాల్ ఇద్దరు కలిసి వీళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసుకుని అటు తర్వాత దీనికి తెరదించడం జరిగింది, రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. తాను 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా తాను ప్రభుత్వ భూమిని అంతా కూడా కాపాడానని చెప్పి మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.